ప్రియమైన సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాగ్దానమును మనం గమనిస్తే మార్కు సువార్త 4వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. కొన్ని మంచి నేలను పడెను, అవి మలిచి పెరిగి పైరై 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలించెను. ప్రియ సహోదరి సహోదరుడు, ఆ దినముల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని విషయాలు బోధిస్తున్నప్పుడు ఉపమాన రీతిగా బోధించేవాడు. మరో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన వాక్యమును గురించి వివరిస్తూ ఆయన రాజ్య మర్మములను గురించి అనుగ్రహించుట కొరకు ఒక ఉపమానాన్ని చెప్తూ వచ్చాడు. విత్తువాని ఉపమానమని మనం గ్రహిస్తాం. మొట్టమొదటిగా విత్తనం విత్తబడింది. ఆ విత్తనము వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. వాక్యము భూమి మీద విత్తబడుచుండగా 4 రకాలైన ప్రజలు భూమి మీద ఉంటారని లేఖనాల ద్వారా వింటున్నాం. మొట్టమొదటిది ఆ విత్తబడిన విత్తనము. మొట్టమొదటిది కనుక మనం చూస్తే త్రోవ పక్కబడిన విత్తనము. చూడండి, త్రోవ పక్కబడిన విత్తనము దాని యొక్క భావం ఏమిటంటే వాక్యము విత్తబడిన కానీ ఆ వాక్యం విన్నవారుగా ఉంటారు. వినిన వెంటనే సాతాను వచ్చి విత్తబడిన ఆ వాక్యమును ఎత్తుకొని పోవును. రెండో అనుభవం కనుక చూస్తే విత్తనం విత్తబడింది. అయితే ఆ విత్తబడిన విత్తనం రాతి నేలను పడింది. వాక్యం విని సంతోషంగా అంగీకరిస్తారు. అయితే వారిలో వేరు లేనందున, మన్ను లేనందున కొంతకాలం వారు నిలుతురు కానీ వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగా వారు అభ్యంతరపడుదురు. రెండో అనుభవం రాతి నేలను విత్తబడిన వారు. మూడో అనుభవంలో కనుక చూస్తే ముండ్ల పొదల్లో పడిన విత్తనం. వీరు కూడా వాక్యం ఇందురు కానీ ఐహిక విచారాల్లోనూ ధనమోసంలోనూ ఇతరమైన అపేక్షల్లో లోపలికి సొచ్చి వాక్యం అణిచివేయబడటం వలన అది నిష్ఫలమగును. చూడుము, నాలుగోది మంచి నేలను విత్తబడిన వారై వారు వాక్యం విని దాన్ని గ్రహించి 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించువారని చెప్పవచ్చు. కాబట్టి 4 రకాలైన విత్తబడిన వాక్యములు. మొదటి అనుభవం త్రోవ పక్కన పడిన విత్తనం. రెండవది విత్తనం రాతి నేలను పడిన విత్తనం. మూడో అనుభవం చూస్తే దేవుని వాక్యములో ముండ్ల పొదల్లో పడిన విత్తనం. 4 అనుభవంలో మంచి నేలను పడిన విత్తనం. ఈ మొదటి 3 విత్తబడిన విత్తనాలు ఎలాంటి ఆత్మీయత కలిగిన వారుగా ఉంటారంటే లోకములో సాతాను చేతిలో బందీలుగాను, శ్రమలు బాధలు వాక్యం నిమిత్తమై హింసలు కలిగినప్పుడు అభ్యంతరపడేవారుగాను, అంతేకాదు ఐహిక విచారాల్లోనూ ధనమోసములోను అపేక్షలను సొచ్చిన వారై వారి ఆ ఐహిక విచారాలు వాక్యం అణిచివేయటం వల్ల ఈ 3 రకాల వారు నిష్ఫలులుగా మిగిలిపోతారు. అయితే శ్రేష్టమైన అనుభవం కలిగిన వారు 4వ రకం వారు మంచి నేలను విత్తబడిన వారు. వారు వాక్యం విని దాన్ని అంగీకరించి గ్రహించి వారి జీవితాలకు అన్వయించుకొని వారు 30 దంతలుగా ఫలిస్తారు, 60 దంతలుగా 100 దంతలుగా ఫలిస్తారని వాక్యం సెలవిస్తుంది. ప్రియుడా, నీలో నీ హృదయంలో వాక్యం విత్తబడుతున్నది. సహోదరి సహోదరుడా, ఎంతకాలంగా నువ్వు వాక్యం ఇచ్చినావు? అయితే ఆ విత్తబడిన వాక్యాన్ని నువ్వు విని గ్రహించగలిగి నీ ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకొని ఫలిస్తున్నావా? లేక ఆ పైన చెప్పబడిన 3 రకాల ఉపమానములో తెలుపబడిన ఆ విత్తనముల వలె నిష్ఫలులుగా మిగిలిపోతున్నావా? అయితే ప్రభు పలుకుతున్నాడు ఈ ఉదయకాలం, మంచి నేలను విత్తబడిన విత్తనముగా ఉండి ఆత్మీయ జీవితాన్ని వాక్యం చేత కట్టుకొని ప్రభు రాకడ కొరకు ఆయన రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్థులం కావాలని
లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ అనుభవాన్ని కొనసాగిద్దాం. పరిశుద్ధుడా, మా ఆత్మీయ జీవితంలో 4 రకాలుగా విత్తనం విత్తబడింది వాక్యం. అయితే 4వ రకం శ్రేష్టమైనది. భూమిలో విత్తబడిన విత్తనం ఫలించి వినిన వాక్యం విని అంగీకరించి ఆ వాక్యమును మా జీవితాలకు అన్వయించుకొని 30 60 నిరంతర ఫలింపులోకి రావాలని మీ వాక్యం సెలవిస్తుంది. మరి 3 రకాలు ఉన్నాయి. త్రోవ పక్కబడిన విత్తనం, రాతి నేలను పడిన విత్తనం, ముండ్ల పొదల్లో పడిన విత్తనం ఫలింపు లేక నిష్ఫలంగా మిగిలిపోతుందని, అణిచివేయబడి శ్రమల్లో, వచ్చిన శోధనలో, ధనాపేక్షలో, మరి వేరు లేని జీవితంలో సాతాను చేతిలో బందీలుగా అయిపోయి నిష్ఫలులుగా మిగిలిపోతారని మీ లేఖనాల ద్వారా హెచ్చరించారు. కనుక మా జీవితాల్లో ఫలభరితమైన మంచి నేలను పడిన విత్తనం అనుభవాన్ని మాకు నేర్పిస్తున్నాం. తద్వారా నీ రాజ్య వ్యాప్తిలోనూ నీ రాజ్యంలోనూ మేము మేలైన ఫలాలు పొందుకునే కృపను గ్రహించమని ఈ ఉదయకాలం మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం చెల్లిస్తూ మా బిడ్డలను ఆత్మీయ కుటుంబాల్లో మంచి నేలను పడిన విత్తనం విత్తబడిన జనాంగంగా మీరు సహాయం చేయమని, మీ కృప చాలినంత గురించి మహిమ తెచ్చుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.